రాజీనామాకైనా సిద్ధమని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల పరిధిలోని తిమ్మాపూర్ వద్ద నిర్వహించిన రైతు సదస్సులో ఎమ్మెల్యే పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీ హయాంలో 90% పైగా పనులు పూర్తయ్యాయని ప్రభాకర్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం నీళ్లు ఇవ్వకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. ఇంత పెద్ద ప్రాజెక్టు ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటేనే మళ్ళీ అనసాగం దాని మీద రాజకీయాలు తప్ప మరి నిజంగా మరి గన్ని నీళ్లు పెట్టుకొని మనకు నీళ్లు రాకపోవడం ఎంత బాధాకరం. దుబ్బాకోళ్ళు ఎంత నష్టపోయినారు, ఊర్లు నాశనం అయిపోయినాయి, కుటుంబాలు బర్బాద్ అయిపోయినాయి, మొత్తం పొట్టు అయిపోయినాయి, చెరువులు కుంటలు అన్ని కూడా పోయినాయి, రోడ్లు పోయినాయి. ఇంత నష్టపోయి దుమ్ము ధూళి ప్రాజెక్టులలో ఎంత కష్టమైంది మన అందరూ తెలుసు. కాలువలలో ఎంత అయింది, ఎంత ఇబ్బందులు పడ్డాము, ల్యాండ్ ఎక్విజిషన్ డబ్బులు రాక ఊర్లు మునిగిపోయి నానా రకాల బాధలు పడితే ఇవాళ దీని మీద పట్టించుకునే నాదులు లేవు. ఇన్ఛార్జ్ మంత్రులేమో లోకల్ మంత్రులకేమో దీని మీద అవగాహన మాట్లాడరు. పొద్దుగా లేస్తే ఆడ కూలిపోయింది, ఈడ కరిగిపోయింది, ఈ కమిషన్లు అని ఇదే మాట్లాడతారు తప్ప మరి ఈ 17 నెలల నిజంగా ఏం చేద్దాము, ఒక రోడ్ మ్యాప్ అనేది ఉండాలి. గవర్నమెంట్ రాగానే మనం ఏం చేయాలి రైతుల కోసం. కొత్త గవర్నమెంట్ రాగానే ఎవరైనా అధికారులను పిలుచుకుంటారు, సీనియర్ జర్నలిస్టులను పిలుచుకుంటారు. ఏమున్నాయి బై ఇష్యూస్ మన స్టేట్లో, ఏమున్నాయి మన నియోజకవర్గంలో ఏమున్నాయి.